అది మెయిన్ క్వశ్చన్ మేము. దానికోసమే ఇవాళ మనం కానీ ప్రపంచ సుందరి పోటీలు బ్యూటీ కాంటెస్ట్లో కొలమానాలు చూస్తే ఏంటి వాట్ ఈస్ బ్యూటిఫుల్, ఒక మహిళ అందంగా ఉంది అని చెప్పడానికి ఏంటి కొలమానాలంటే కొలతలు, తోలు రంగు, ఇంకా ఎక్కడో చివరికి వాళ్ళ మేధస్సో లేకపోతే మాట్లాడే మాటకారితనం. 99.9 అంటే ఏడ్చిపోయే వాళ్ళ నోర్లు మూయించడానికి కళ్ళనీళ్లు తొడవటానికండి ఆ చివరిది. ఆ ప్రశ్న అడిగేది చివర్లో అడిగేది. లేకపోతే మీరు చూసింది ఏంటి చెప్పండి ప్రపంచ సుందరి పోటీల్లో? ఏమీ లేదండి, ఒక్కటే నాకు అర్థమయ్యేది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక సంక్షోభాలు బాగా పెరిగిన తర్వాత అసలు మనిషికి అవసరం లేనిది కూడా కొనిపించటమే వ్యాపారము అనే ఒక సూత్రానికి వచ్చేసారు. ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, కుక్కలకు కావచ్చు, పిల్లులకు కావచ్చు, గేదెలకు కావచ్చు, ఏట్లకైనా సరే అసలు ఇది వీళ్ళకి నిత్యావసరమా కాదా అనే ఒక ప్రశ్న కంటే కూడా ఇది నాకు అవసరమని ఫీల్ అయ్యేటట్లుగా చేసే ఒక ప్రచారం ఎక్కువైపోయింది. ఉత్పత్తి ఎక్కువ జరగాలి, ఉత్పత్తి ఎక్కువ జరిగినప్పుడు ఎక్కువ అమ్ముకోగలుగుతారు, అమ్ముకుంటేనే లాభాలు వస్తాయి. ఈ అమ్ముకోవడానికి ఉత్పత్తి, ఇప్పుడు అన్నం ఉత్పత్తి చేస్తున్నాం అంటే వరి ఉత్పత్తి చేస్తున్నాం, గోధుమ ఉత్పత్తి చేస్తున్నాం, పాలు ఉత్పత్తి చేస్తున్నాం, కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నాం. వీటిల్లో ఎంత లాభం తీయాలన్నా ఎక్కువ లాభం తీయలేము. కానీ ఒక కాస్మెటిక్స్ని కనుక మనం తయారు చేయగలిగితే 500 కాస్మెటిక్స్ని వాళ్ళకి వెర్రున్నప్పుడు 2000కి అమ్మినా కానీ అంతే కదా, ఎవరు మాట్లాడరు. ఇవాళ ఈ బ్యూటీ చుట్టూ ఒక ఆకాంక్ష చుట్టూ వీళ్ళు ఎంత వ్యాపారం చేస్తున్నారంటే, ఐశ్వర్యరాయ్ అయింది కదా, ప్రపంచ సుందరి అయింది, ఆమె మిస్ వరల్డ్ అయింది కదా, అయిన తర్వాత మిస్ యూనివర్స్ అయింది. అయితే అప్పుడు ఆమెను సెలెక్ట్ చేయడం వెనకమాల కూడా అది ఒక పెద్ద రాజకీయం. ఆ రాజకీయం ఏంటి అంటే, ఇప్పుడు అతిపెద్ద మార్కెట్ భారతదేశం, చైనా తరువాత అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. ఇప్పుడు చైనాను కూడా బీట్ చేస్తున్నాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంతమంది మహిళలు, ఇంతమంది పురుషులు ఉన్నప్పుడు వీళ్ళల్లో ఒక కాన్షియస్ని పెంచాలి, అందం యొక్క ప్రాధాన్యతను పెంచాలి. ఈ పెంచితే ఈ మార్కెట్ వీళ్ళ మీద వేసి రుద్దొచ్చు, మనకి వినియోగదారులు దొరుకుతారు అని ఒక పెద్ద కంపెనీ, కాస్మెటిక్స్ షాంపూస్ కంపెనీ లాక్మే కావచ్చు, లారియల్ కావచ్చు, అసలు ఇవాళ అన్నిటిని మించిపోయింది లారియల్.